నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. నెల 22వ తేదీన ఈ దేశ ఐక్యత కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ తెల్లదొరలను దేశం నుంచి తరిమేయడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సభను రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని ఆప్య రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి ఎంతో అవసరం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా గత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని హిందూ దేశంగా మలుస్తాము, ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్ర వచ్చిన తర్వాత మేము ఈ దేశాన్ని హిందూ దేశంగానే తయారు చేసుకుంటామని ప్రజలను రెచ్చగొట్టి ఐక్యతను దెబ్బతీయటం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని ఇదివరకే అంటగొట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలి. అందరూ యువత, ముఖ్యంగా యువత ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. దేనికంటే ఆ రోజు ఎప్పుడో 1927న ఈ దేశ ఐక్యత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యత కోసం, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరమేయటం కోసం ఉరితాడును తిరినవ్వుతో ముద్దాడినటువంటి వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్. అటువంటి వ్యక్తి పోరాటాలు, ఎంతో త్యాగాలు ఉన్నాయి. ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదంటే అందరం ఏకమై ఈరోజు దేశ ఐక్యత కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నెల 22వ తేదీన జరుగు జయంతి సభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం, ఆప్యావాజ్ ఇదే నెల 26వ తేదీన ఆప్యావాజ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మస్తాన్ అలీ గారి వర్ధంతి సభ, 5వ వర్ధంతి సభ కూడా నిర్వహిస్తున్నాం. ఈ సభను ప్రతి ఒక్కరూ, ఈ 2 సభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు మక్బూల్ బాషా, ఆప్యావాజ్ రాష్ట్ర కార్యదర్శి, కడప.